జన్మలో మనము ఎన్నో పాపాలు ఎన్నో చేసుంటాం గదా! యాక్చువల్లీ మనము నెక్స్ట్ జన్మ తీసుకోవాలి అనుకున్నప్పుడు యాక్చువల్లీ మనము ఏం చేస్తామంటే, పైన ఆత్మలోకంలో మనమున్నప్పుడు ఏంటంటే, మనకంత ఈజీగా శరీరం దొరకదు. ఓకే. ఈ భూమి మీద జన్మ తీసుకోవాలంటే ఎంతో ధైర్యం చేసి రావాలి. ఎందుకంటే తెలిసి తెలిసి కష్టాలను పట్టుకొని మనం భూమి మీదకొస్తున్నాం. ఓకే. బాధలు, కష్టాలు అంత ఈజీ గాదిది. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే హ్యాపీగా ఉండాలనుకుంటాం. కానీ ఈ జన్మ తీసుకుంటున్నామంటే కష్టాలు పడాలి, అన్ని బాధలు పడాలి. ఇది తెలిసి మనం అగ్రీమెంట్ పెట్టుకొని భూమి మీదకి శరీరం తీసుకొని వస్తున్నాం గదా! హ్మ్. అప్పుడేం చేస్తామంటే తెలియకుండా మనం భూమి మీదకొచ్చినామనుకోండి, ఇప్పుడు 3 మంత్స్‌లో మన జీవాత్మ ఎంటర్ అవుతుంది. ఓకే. తల్లి గర్భంలోకి ఎంటర్ అయిపోతది. అదేం చేస్తుందంటే చుట్టుపక్కన తల్లిదండ్రులని అబ్జర్వ్ చేస్తది. అబ్జర్వ్ చేసి అప్పుడప్పుడు తన సోల్ బయటికి రావడము, అంతా చూసుకోవడము. తన తల్లిదండ్రుల నుంచి నేను ఎదుగుతున్నాను అనిపించిందనుకోండి, తను కంటిన్యూగా ఉంటది. లేదు నేను వీళ్ళ కడుపులో పుట్టాననుకోండి, నాకు ఏ ఎదుగుదల లేదు, నేను ఇంకా లో అయిపోతాను అన్నప్పుడు తను వెకెట్ చేసి ఎళ్ళిపోతది. ఇంకా ఓకే. ఆ బేబీ ఉండదు. వెళ్ళిపోతది. అట్లా మనం ఏం చేస్తామంటే కొన్ని కర్మల్ని భూమి మీద తెచ్చుకుంటామనమాట. గతంలో ఎవరెవరిని బాధ పెడతామో వాళ్ళని అంటే ఇప్పుడు ఒక మూవీలో మనము వాళ్ళు ముందే చూపిస్తారు మనకి. స్క్రిప్ట్ ఇస్తారు. నీకు అత్తగా తినొస్తుంది, మామయ్యగా వస్తారు. గతంలో నువ్వు అత్తని బాధ పెట్టినందుకు నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోయే జన్మలో ఈమె వల్ల నువ్వు సఫర్ అయ్యి అది క్లియర్ చేసుకోవాలి. ఓకే. భర్త ఒక ఒక వ్యక్తిని చూపిస్తారనమాట. అగ్రీమెంట్ ఇవన్నీ అగ్రీమెంటే. హ్మ్. మనం అనుకుంటాము, ఆ దేవుడు నా జీవితం ఇలా చేశాడు అని అవును. అనుకుంటాం గానీ, ఎవరేం చెయ్యరు. మనది మనమే తీసుకొనొస్తాం. ఓకే. ఆ భర్త నుంచి ఈ బాధలు పడాలని మనం రాసుకొనొస్తాం. ఓకే. ఒక ఒక భార్య, భర్త దూరమైండు చనిపోతారు గదా! అది గూడా అగ్రీమెంటే. ఆ! అంటే ఈ ఇయర్‌లో ఇన్నేళ్ళకి నువ్వు చనిపోయి ఎళ్ళిపోతే, ఈ బాధ్యత నేను మోస్తా అన్న ఒక అగ్రీమెంట్ గూడా రాసుకొనొస్తా. అంటే మనం పడే బాధలన్నీ ముందే అన్నీ తీసుకొని భూమి మీదకొస్తాం. ఇక్కడికొచ్చినంక గతమంతా మర్చిపోయినంక ఎందుకు నాకీ బాధలు, ఎందుకు నాకీ కష్టాలు, ఆ దేవుడు ఎందుకు నన్ను ఆడుకుంటున్నాడు, నా నా జీవితం ఎందుకు అయిపోయిందని క్వెషన్ మార్క్ ఒస్తది. ఆ! అదే ధ్యానంలోకొచ్చినామనుకోండి, మనలో మనం ప్రయాణం జేసినప్పుడు మనమేంటో మనకర్థమైపోతది. ఓకే. ఈ ధ్యానం జేసినప్పుడు జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఎప్పుడైతే ఇప్పుడు మేము సజ్జన సాంగత్యము, స్వాధ్యానం బుక్స్ ఉంటాయి. హ్మ్. గురువులు చెప్పే సందేశాలు ఇవన్నీ వింటూ ఉంటాం గదా! ధ్యానంలోనే జ్ఞానం ఒస్తది. ఇప్పుడు బుద్ధుడున్నాడు. ఆయన ఎంతో సంతోషాన్ని జూసాడు. ఆ రాజ్యాలలో బాగా హ్యాపీగున్నాడు. తర్వాత తనకి అర్థం గాలేదు. అంత సంతోషం అనుభవించిన తర్వాత ఇంకేముంది? తృప్తి లేదాయనకి. అట్లా వెతుక్కుంటూ వస్తున్న టైంలో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అలసిపోయి కళ్ళు మూసుకుంటాడు. మూసుకున్నప్పుడు ఆయన తెలియకుండానే ధ్యానంలోకెళ్ళిపోతాడు. అంటే శ్వాసను గమనిస్తూ ఉంటాడు. ఓకే. అప్పుడు ఆయనకు గత జన్మలు గుర్తొస్తాయి. ఆ చూసుకున్న తర్వాత తనలో మార్పొస్తది. ఆ ధ్యానంలోనే ఆయన జ్ఞానం పొందుతాడు. ఓకే. పొందిన తర్వాత ఇంకా మొత్తం సేవకే ఆయన బుద్ధుడు. ఆయన నేర్చుకుంది అందరికి నేర్పియను. భీష్ముని గురించి చెప్తాను సార్. హ్మ్. ఇప్పుడు మహాసంగ్రామం యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీద పడుకుంటాడు. అవును. బాణాలు అన్నీ తగిలి ఆయనకి రక్తం కారుతూ ఉంటది. అప్పుడు అవును. శ్రీకృష్ణుడు వస్తాడు. వచ్చినప్పుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడనమాట భీష్ముడు. ఏమని అంటాడంటే, "చూడు నువ్వెలా చేశావో, నేను గత 10 జన్మలు నేను చూసుకున్నా. ఏ జన్మలో నేను ఏ తప్పు చేయలేనో అయినా గూడా నాకు ఈ స్థితొచ్చింది" అని అడుగుతాడు. కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు ఏమంటాడు, "10 జన్మలకు ముందు నువ్వేం చేసినావో గుర్తు చేసుకో" అని అంటాడు. అప్పుడు ఆయన అడవిలో ఒక రాజనమాట. అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే ఒక పాము తన దగ్గరకొస్తదనమాట. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అడ్డుగా ఉందని చెప్పి ఆ పాముని తీసి ముళ్ళలో ఏసేస్తాడు. ఆ ముళ్ళలో ఆ పామేందంటే బయటికి రాడానికి ఇరుక్కుంటూ ఉంటది. ఇరుక్కొని మొత్తం చుట్టుకొని రక్తం కారుతూ ఉంటది. అదే కర్మని ఈయన తెచ్చుకున్నాడిక్కడ. ఓహ్! అప్పుడు ఆ రాజు చేసిన కర్మ ఉంది గదా! ఆ కర్మ ఇది ఇక్కడ తెచ్చుకున్నాడు భీష్ముడు. ఇప్పుడు ముళ్ళ పైన ఆయన పడుకున్నాడు. ఆ కర్మ సిద్ధాంతం అలా ఉంటదనమాట. అబ్బబ్బబ్బా! అక్కడ హ్మ్. గత జన్మలో ఒక రాజుగుండి ఒక పాముని ముళ్ళల్లో ఏసినందుకు ఈ జన్మలో ఆపశయ్య మీద ఆత్మహత్య చేసుకుంటారు. అంటే అది చేసుకుంటారు. వాళ్ళ డిజైన్. ఆ! వాళ్ళేంటంటే ప్రతి ఒక్కరూ కర్మలు దగ్ధం జేసుకోవాలి, ఎదగాలి. ఈ భూమి మీదకొచ్చినంక ఎదగడానికే ఈ భూమి మీదకొస్తారు. కొంతమంది ఎలా అంటే సహాయం చేయడానికే వస్తారు. ఎలా అంటే ఈ భూమి మీదకి జన్మ తీసుకొని నచ్చిన వాళ్ళుంటారు గదా సార్! అవును. ఇప్పుడు వాళ్ళకి నా సహాయం అందాలి అన్న ఉద్దేశంతోటి జన్మ తీసుకొనొచ్చి ఏం జేస్తారంటే, వాళ్ళ గత జన్మలో ఉన్న కర్మల్ని దగ్ధం చేసుకోవడానికొస్తారు. మళ్ళీ ఇంకొకటేందంటే, ఉన్నతంగా వాళ్ళ ధ్యేయాన్ని ఉన్నతమైన ఆత్మలుంటాయి గదా! వాళ్ళ ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికొస్తారు. ఓకే. ఈ 3 రీజన్స్ తోటి ఉన్నతమైన ఆత్మలు జన్మలు తీసుకొనొస్తాయి. ఓకే. పునర్జన్మలంటారు గదా! అవునవును. ఆ ఉన్నతమైన ఆత్మలు ఈ 3 రీజన్స్ తోటొస్తాయి. ఒకటేమో ఓకే.
నచ్చిన వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని చేయడం. కాపాడాలి. హ్మ్. అంటే కొంతమంది మనకు తెలియకుండా మనం అంటారు, "అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయన వల్ల నాకొక హెల్ప్ అయిపోయింది" అన్నప్పుడు, అవునవునవును. ఆ భగవంతుడు వాళ్ళ రూపంతోటి మనకి అచ్చచ్చచ్చా! ఆ! చేస్తాడనమాట. ఓకే. ఓకే. అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికే జన్మ తీసుకొని ఒక ప్రణాళిక అంటే 3 హ్మ్. పెట్టుకొనొస్తాడు ఓకే. ఉన్నతమైన వాళ్ళు. గత జన్మలో చేసిన కర్మలు దగ్ధం చేసుకోవడానికొస్తాడు. ఉన్నతంగా ఎదగడానికి, తన ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికొస్తాడు. కొంతమంది కొన్ని డిజైన్స్ ఇలా చేసుకొనొస్తారు. బాధలతోటి వచ్చిన వాళ్ళని పడుకోబెట్టేసి రిగ్రెషన్‌లోకి తీసుకెళ్ళిపోతారు. ఆ! తీసుకెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు పాస్ట్ లైఫ్‌లోకెళ్ళిపోతారు. ఆ! అంటే ఆమె ఏమని అడిగిందంటే, "నువ్వు చనిపోయేటప్పుడు నీకేమేమి కనిపించినాయి? ఆ! నువ్వు ఏమేమి చూసావు?" అన్నీ అడిగినప్పుడు ఆమె అన్నీ చెప్పినప్పుడు రికార్డ్ చేసుకుంటారు. మీరు ఓకే. అంతెందుకు సార్ 'శ్యామ్ సింగ రాయ'లో మీరు చూసే ఉంటారు. అవును. ఆ నానిని పడుకోబెట్టి ఆయన గత జన్మ మొత్తం అవును. గుర్తు చేసి అంటే ఆయన నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? అని కోర్ట్‌లో అడిగినప్పుడు ఒక ఆమె ఎవరో ఒక లేడీ అదంతా సేమ్ అలాగే ఉంటది సార్. అది అవును. రియలే. అవును. రిగ్రెషన్ ద్వారా అన్నీ అవునా? తెలిసిపోతాయి. ఓకే. తెలుసుకోవచ్చు. ఓకే. ఆ! అయితే చాలా అల్లరి సార్. నాటీ. ఆ! ఒక గురువు నిజం చెప్పాలంటే నాకామె ఒక గురువు. ఆమె దగ్గరే నేను నేర్చుకుంటున్నాను. ఓకే. అయితే చాలా నాటీ అన్నమాట. బాగా అల్లరి. అంటే నేను చాలా గత జన్మలు చూసుకున్నాను. అంటే హ్మ్. హ్మ్. పిల్లల్ని హ్మ్. బాధ పెట్టడము, అచ్చా! ఎత్తుకెళ్ళడం అవన్నీ అవి చూసారు. ఆ! అంటే గత జన్మలు నేను చూసుకున్నప్పుడు న న నా కూతురు ఎందుకు ఇంత బాధ పెడుతుంది అని అడిగినప్పుడు కొన్ని నాకు పాస్ట్ లైఫ్‌లో చూపిచ్చారు. ఓకే. చూపిచ్చినప్పుడు నేను రియలైజ్ అయ్యి ధ్యానంలో చెప్పుకోవడము, దాంట్లో మార్పు రావడము, ఇంకా అల్లరి ఎక్కువైపోతుంది స్కూల్ నుంచి రాంగానే. ఆ! అయిపోయినప్పుడు నేను తట్టుకోలేక నేను మౌనంగా అయిపోయినా. ఇంక ఆ! నేను నీతో మాట్లాడను. నేను సైలెంట్ అయిపోతా. అయినంక వచ్చింది సార్ ఒకరోజొచ్చి అడిగింది. ఆ! అమ్మ మమ్మీ నేను ఒక క్వెషన్ అడుగుతాను. నువ్వు ఫీల్ అవ్వనంటే నేను ఒకటి అడుగుతాను అనింది. ఆ! అప్పటి వరకు నేను దీనికి ఏం చేశా? నాకది మాత్రం చూపియలేదు. ఏం చేశా అనే క్వెషనే ఉంది. అదొచ్చి అనిందనమాట. మమ్మీ మీరు గత జన్మలని మాట్లాడుకుంటారు గదా! ఆ! దాని గురించి చెప్తా అంటే, సరే చెప్పు అన్నా. నువ్వు గత జన్మలో నన్నేదో చేసినావు గాబట్టే, ఈ జన్మలో నీ కడుపులో పుట్టి నేను సతాయిస్తున్నా. ఇప్పుడు నీకు మంచిగయిందా? బాగయిందా? అనుకుంటా పోయింది సార్. సీరియస్‌గా? సీరియస్‌గా సార్. అక్కడ నాకు అమ్మో! క్లారిటీ వచ్చింది. ఆహా! నేను జేసినా గదా! అని జెప్పి అదే ఆ గదా! రోజు నుంచి ఉంటాయి సార్. ఇప్పుడు మన అన్నగానో, చెల్లిగానో వీళ్ళందరిని తెచ్చుకుంటాం మనం. ఆ! అంటే వాళ్ళని ఇప్పుడు ఏవైతే బాధలు పడుతున్నామో అంతకంటే ఎక్కువనే వాళ్ళని పెట్టినాము. అదే. అదే. పెట్టినాము. ఇప్పుడు భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు ఎట్లుంటదంటే సార్ మనం ఇంత ప్రెషర్‌ని పట్టుకోలేము. తట్టుకోలేము. ఈ ప్రెషర్‌ని తట్టుకోలేము కాబట్టి మనకు కొంచెమే ఇస్తారు. ఎక్కువ ప్రెషర్‌నివ్వను. దాన్నే మనం భరించలేము. ఓహ్! మనం భూమి వచ్చేటప్పుడు నువ్వు నాకు అక్కగా రావాలి. నువ్వు నన్ను టార్చర్ పెట్టాలి. గతంలో నిన్ను పెట్టినా కాబట్టి నువ్వు నన్నిప్పుడు పెట్టు. ఓకే. తండ్రి గాని ఎవరైనా మన ఇంట్లో ఉన్న వాళ్ళంతా మన గత జన్మ నాకు దెలిసి నుంచి బాగా పాపం జేసిన వాళ్ళు భార్యాభర్తలయితారేమో. సార్ ఇది గూడా ఒక స్టోరీ జెప్తాను ఆ! సార్. ఇప్పుడు ప్రతి ఒక్క భార్యాభర్త ఎంతో ప్రేమగా లవర్స్‌గా విడిపోయినోళ్ళు ఈ జన్మలో మేము భార్యాభర్తగా కలిసి ప్రేమగా ఉండాలనే పెళ్లిళ్లు చేసుకుంటారు సార్. ఓకే. అయినంక ఏమైపోతారంటే తెలియకుండా మొత్తం మర్చిపోతారు గాబట్టి అవును. అహం ఒచ్చేస్తది. ఈగో ఒస్తది. నువ్వు అంతైతే నేనింత. అవును. ఎక్కడ తగ్గరు. హ్మ్. కొట్లాడతారు. గెలవాలనే ఉంటది. అవును. నా మాటే గెలవాలి అని ఉంటది. అయితే దీనికి గూడా ఒక కథ జెప్తాను. ఎలా అంటే ఎదురింటి ఒక వ్యక్తి ఉంటాడు. ఎదురు బదురు ఉంటారనమాట. హ్మ్. వాళ్ళేందంటే పెళ్ళిళ్ళయిపోయినా గూడా, పిల్లలున్నా గూడా లవ్ జేసుకుంటారు. ఓకే. ప్రేమించుకుంటారు. ఆ! తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చనిపోయిన తర్వాత పైలోకాలకెళ్ళిన తర్వాత అంటారు. నెక్స్ట్ జన్మ హ్మ్. తీసుకోబోతున్నారు గదా! అన్నప్పుడు మేమిద్దరం భార్యాభర్తలుగా కిందకెళ్ళిపోతాము. మేము చాలా ప్రేమించుకున్నాం గానీ మాకు కుదరలేదు. మేము చనిపోయి పైకొచ్చాం గదా! ఇప్పుడు మేము భార్యాభర్తలుగా భూమి మీదకెళ్ళిపోతాము అని చెప్పేసి అడుగుతారు. జన్మ తీసుకొని ప్రణాళిక యేసుకొని భూమి మీదకొస్తారు సార్. ఆ! వచ్చినంక పెళ్లయినంక మళ్ళీ కొట్లాడుకుంటారు సార్. తెలీదు. అదే. అదే. మర్చిపోతారు. అదే. ఈ అదే. అదే. ధ్యానంలోకొస్తే ఏమైపోతదంటే ఆ! అంతా అర్థమవుతది సార్. నా ఓకే. భర్త ఎవరు? హ్మ్. నా లైఫ్‌లోకెందుకొచ్చాడు? ఆ! నా కొడుకు ఇంత సతాయిస్తున్నాడంటే ఏంటి? ఆ! ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ ఒస్తాయి గాబట్టి, అక్కడ మేము వచ్చే కర్మల్ని ఆపేసుకుంటాం. వాళ్ళలో ఓకే. మార్పు గూడా ఒచ్చేస్తది.